మీ అమ్మ నాన్న పేరెంట్స్ ఇప్పుడు మాగే పుట్టారు మీరు. అదే అదే అది నిరూపించడానికే సార్, అది నిరూపించడానికే అడిగేది. చెప్పండి. మా నాన్న హిందువు నుంచి క్రైస్తవుడిగా మారారు. అదే చెప్పేది సార్, ఇక్కడ అందరిది ఒకటే డిఎన్ఏ, మనం అందరం ఇక్కడ వాళ్ళమే. పనికిమాల బైబిల్కి మనకి ఏ సంబంధం లేదు. కుదరదు. మీ నాన్న పేరు చెప్పలే అంటే మేము మింగితేనే పుట్టావు, అది విషయం. చూశారు కదండి, మనం మింగితే పుట్టినోడు, వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పలేడు. ఈ ముంజల బైబిల్ మనకు అవసరం. రాధా మనోహర్ దాస్ గారు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు లేకపోతే ఇతరులు ఎవరైనా కలిసినప్పుడు వెంటనే ఏం ఆలోచించకుండా మనోడు ఎమ్మటిని ఏమంటున్నాడు, మీ నాన్నగారి పేరు చెప్పు, మీ తాతగారి పేరు చెప్పు, వాళ్ళ నాన్న పేరు చెప్పు అని చెప్పి వ్యంగ్యంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు బ్రదర్, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళకి అంత అయోమయంగా అయిపోయి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అట్లా అడుగుతున్నప్పుడు అంటే వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ తాతగారి పేరు చెప్తుంటే అక్కడ హిందువుల పేర్లు వస్తున్నాయి, హిందువుల పేర్లు వస్తున్నాయి. హిందువుల పేర్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, చెప్పగలే హిందువుల పేర్లు రాగలే మేందంటే పుట్టారు మీరు, మేము ఇంకా బూతులు కూడా మాట్లాడుతున్నారు పెద్దలు వివేకవంతులు. మరి మేము మతంలో మేమే పెద్దవారని చెప్పుకునేవారు బూతులు మాట్లాడితే మేము మింగితే పుట్టారు అని మాట్లాడారు హిందువులు. మేము మింగితే మీరు పుట్టారు అన్నాడు. మరి మింగటం అంటే దాని అర్థం ఏందో మరి పెద్దలు, మరి రాధా మనోహర్ దాస్ గారు వివరణ ఇవ్వాలి దాని మీద. మింగడం అంటే ఏందో ఇవ్వాలి, ఆయన ఖచ్చితంగా ఇస్తారు. మరి ఆయన మత ధర్మాన్ని ప్రకటన చేసేవాడైతే, ఇతరులకు చెప్పేవాడైతే మరి మింగడం అనే పదం వాడచ్చు అంటారా? వాడకూడదు కదా. వాడొచ్చా? వాడకూడదు కదా. మరి మనోడు అలా వాడడానికి మరి ఏమంటారు మరి? అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అసలు మన పితరులు ఎవరు, అసలు మనం హిందువులుగా మనం ఎలా మారిపోయాం, మన పితరులు ఎవరు అనేది ఈరోజు నేను చిన్న వివరణ ఇవ్వబోతున్నాను. ముందుగా ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే చక్కని మాట ఉంటుంది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది వాక్యం ఇక్కడ. అంటే ఆది కాలంలోనే దేవుడు 6 రోజులు సృష్టి చేసి 6వ రోజున నరుణ్ణి చేశాడు. ఆ నరుడికి ఏం పేరు పెట్టాడు? ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి ఎవరిని తీశాడు? హవ్వని తీశాడు. ఆమె నారిగా చేశాడు. అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళని ఏదైనా తోటలో ఉంచాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పి వాళ్ళని ఏం చేశాడంటే ఏదైనా తోటలో వదిలిపెట్టినప్పుడు వాళ్ళు పాపలో పడిపోయారు. పాపలో పడిపోయి దేవుణ్ణే పక్కన పెట్టేసినటువంటి ఆ స్థితికి వచ్చేసారు. అయితే వీళ్ళ ఇద్దరితో మొదలుపెట్టినటువంటి ఆ సృష్టి క్రమము, వాళ్ళ ఇద్దరితో మొదలుపెట్టినటువంటి ఆ సృష్టి క్రమము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలుముకుంది. ఈరోజు బిడ్డలుగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆదాము హవ్వ సంతానమే కదా, వాళ్ళ నుంచే మూల పురుషుల నుంచే కదా వచ్చింది మనం. మరి మరి మీ నాన్నగారి పేరు ఏంటంటే మధ్యలో మరి హిందువుల పేర్లు వస్తున్నాయి కదా, మరి ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? దాని మీద నేను ఒక చిన్న వివరణ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. ఒక చిన్న కాపురు ఉన్నాడండి, ఒక కాపురు ఉన్నాడు, ఆయనకు ఒక 100 గొర్రెలు ఉన్నాయి, వాటిని కాస్తా ఉన్నాడు. కాస్తున్నప్పుడు మరి ఆయన పని మీద ఆయన మరి కర్ర పట్టుకొని పోతా ఉన్నాడు. ఆ 100 గొర్రెలు ఆయన వెంబడిస్తాయా? ఏదర్ వెంబడించవచ్చు, వెంబడించకపోవచ్చు, చెప్పలేము. అవి వెంబడించవచ్చు, వెంబడించకపోవచ్చు, చెప్పలేము మనం. కానీ ఒకవేళ దారి తప్పిన గొర్రె ఖచ్చితంగా ఉంటది, పక్కకు పోయిద్ది. ఆ దారి తప్పిన గొర్రెను ఇప్పుడు హైందవులుగా చెప్పబడుతున్న వారు,
దారి తప్పిన గొర్రెలే హైందవులు అన్నమాట. అర్థమవుతుందా మీకు? గొర్రె 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 అని క్రైస్తవులు అంటున్నారు కదా. రాధా మనోహర్ దాస్ గారు చాలా టైం కూడా ఈ గొర్రె గొర్రె అని మెన్షన్ చేస్తాడు మనల్ని. గొర్రె బిడ్డలో గొర్రె బిడ్డలో గొర్రె బిడ్డలో అని అంటా ఉంటాడు. కానీ ఒక్క మాట చెప్పాలంటే మనం దారిలో ఉన్న గొర్రెలో, దారి తప్పిన గొర్రెలో హైందవులు, దారి తప్పినటువంటి గొర్రెలు హైందవులు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించే వాళ్ళని ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభువారు ఓడలో ఎక్కినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సముద్రాన్ని గద్దించినప్పుడు గాలి నిమ్మలం అయిపోయింది, సముద్రం నిమ్మలం అయిపోయింది, గాలి ఆగిపోయింది. నీటి మీద పేతురు నడిచాడు, దేవుని మాట మీద నడిచాడు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్న హైందవులను ఏమనాలి? మీరు చెప్పాలి బ్రదర్. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పాలి, హైందవులు కూడా. రాధా మనోహర్ దాస్ గాని, మరి వివేకం లేని మన కరుణాకరణ్ గారు గాని, లలిత్ గారు గాని, ఇంకా పెద్దలు ఎంతమంది అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేస్తున్నాం పేర్లు. వారందరూ కూడా ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల ప్రకారం కూడా ఒక వ్యక్తే కదా ఈ సృష్టిని చేసింది. అంతే కదా. బ్రహ్మ కావచ్చు, ఇంకోటి కాదు, విష్ణు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన ఆయనకే పూజ చేయాలి కదా. రాళ్ళకు పూజ చేయడం ఏంది, చెట్లకు పూజ చేయడం ఏంది? ఎందుకు పూజ చేస్తున్నారు? మన వాళ్ళకే చేయొచ్చు కదా. అంటే ఆ రాళ్ళలో చెట్లలో ఉంటున్నారా? అంటే దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాడా? కరెక్టే కదా. నీలో నాలో మనలో ఉండాలి కదా దేవుడు. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ఉంది మనుషులు అని బైబిల్ చెప్తుంది. అవును. మరి ఇప్పుడు చెప్తున్నామేనండి రాధా మనోహర్ దాస్ గారికి కరెక్ట్ గా నేను. రాధా మనోహర్ దాస్ గారు మా పితరుల పేర్లు మీకు చెబుతున్నానండి. మా అయ్య పేరేందో అడిగారు కదా, మా తాత పేరేందో అడిగారు కదా. మరి మా తాత వాళ్ళ పేర్లు, మా అయ్యగారి పేర్లు. మరి మేము దారి తప్పిన గొర్రెలం అండి. ఒకప్పుడు మేము దారి తప్పాం, మళ్ళా సక్రమైన మార్గంలో వచ్చామండి. జాగ్రత్త వినాలి. మరి ఏ తరంలో వచ్చాం మాకైతే తెలియదులే, కానీ దారిలోకి మళ్ళా వచ్చారు మా తాతలు. ఇప్పుడు చెబుతున్నా మా పితరుల పేర్లు, ఒకసారి గుర్తుపట్టండి. అబ్రహాం మా పితరుడు అండి, ఇస్సాకు మా పితరుడు అండి, యాకోబు మా పితరుడు, సంసోను ఉన్నాడు కదా, ఫిలిస్తీన్లు సంహరించడానికి పుట్టినటువంటి సంసోను ఆ రెండు చేతులతో ఒక మేక పిల్లని చీల్చినట్టు చీల్చాడు సింహాన్ని. సంసోను మా పితరుడు. దావీదు మహారాజు మా ఒక పితరుడు. పాపమే లేకుండా పరిశుద్ధంగా జీవించినటువంటి ఓ పవిత్రుడు యోసేపు మా పితరుడు. మీరు ఏమని వివరణ ఇస్తారు ఈరోజు? చెప్పాలి మీరు మాకు. మేము మాట్లాడుతున్నాం కదా, వీటి మీద నువ్వు ఖచ్చితంగా మీరు మాట్లాడాలి తప్పకుండా. మా పితరుల పేర్లు అవి బ్రదర్. ఈరోజు పొద్దున యావత్ ప్రపంచ క్రైస్తవులకు కూడా చెప్పేది ఏంటంటే, మీ పితరులు ఎవరు అని అడిగినప్పుడు భయపడొద్దు. ఆదాము హవ్వలకు కలిగినటువంటి సంతానంలో నుంచి వచ్చిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మా పితరులు అని చెప్పాలా ధైర్యంగా.